గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్పై సిపిఐ తీవ్ర విమర్శలు చేసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. ఇది సామాన్య ప్రజల కోసం కాకుండా కొద్దిమంది పెద్ద వర్గాల లాభాలకే పరిమితమైందని తెలిపారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసే విధంగా ఈ బడ్జెట్ రూపొందిందని అన్నారు. రూపాయి విలువ పతనం, వ్యాపార నష్టాలు, వినిమయ శక్తి తగ్గుదల వంటి సమస్యలు పెరుగుతాయని చెప్పారు. ప్రాధాన్యత రంగాలను విస్మరించే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉందనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కూరాలుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ మరింత పాతాళంలోకి పోయేటటువంటి పద్ధతుల్లో ఈ యొక్క బడ్జెట్ ఉన్నది. పతనమవుతున్నటువంటి రూపాయి మరింత పతనమయ్యే పద్ధతుల్లో ఈ యొక్క బడ్జెట్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దేశ భవిష్యత్తు బాగుపడాలనేటటువంటి వైపు కనీస ఆలోచన లేకుండా నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారనేది స్పష్టంగా కనపడతా ఉంది. అసలు ఈ బడ్జెట్కి ఒక దిశానిర్దేశం ఏమీ లేకపోవటం అత్యంత దారుణమైనటువంటి విషయం. దీంట్లో ప్రజలకు సంబంధించినటువంటి, వినిమయానికి సంబంధించినటువంటి, ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశం మీద ఫోకస్ చేయలేదనేది అత్యంత స్పష్టంగా కనబడుతూ ఒక మాటల గాడితో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లాగా ఇది కనపడుతూ ఉంది.